అడుగుకో గుంత గజానికో గొయ్యితో ఆ రహదారి వాహనదారులను భయపెడుతోంది. ఆ దారి వెంట వెళ్లాలంటే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. వైసీపీ హయాంలో రోడ్డు నిర్వహణను గాలి కొదిలేయడంతో మరింత అధ్వాన్నంగా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు మరమ్మతులు చేస్తున్న కూటమి ప్రభుత్వం తమ దారిని కూడా బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కాటూరు నుంచి పామరు నియోజకవర్గం పెదపారుపూడి వెళ్లే రహదారి దారుణంగా తయారైంది. దారి పొడవునా అడుగుకో గుంత గజానికో ఒక గొయ్యిలా మారింది. 14 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. పరిసర ప్రాంతాల నుంచి ఉయ్యూరు, గుడివాడకు నిత్యం వందల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. విద్యార్థులు సైతం పాఠశాలలు, కళాశాలల కోసం గుడివాడ లేదా ఉయ్యూరు వెళ్లాల్సిందే. కాటూరు నుంచి పెదపారుపూడి రోడ్డు వరకు అన్నీ గ్రామాలే కావటంతో నిత్యం వ్యవసాయ పనులు సాగుతూ ఉంటాయి. భారీ గుంతలు ఏర్పడ్డంతో రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. రాత్రి వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని వాహనదారులు వాపోతున్నారు. ఇక వర్షాకాలమైతే తమ బాధలు అన్నీ ఇన్నీ కావని వాపోతున్నారు. రోడ్డు పరిస్థితిని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లామని, నూతన రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారని తెలిపారు. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలా చూసి త్వరగా రోడ్డు వేసేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. బాలపాడు, ముదునూరు, అప్పికెట్ల, పెదపారుపూడి, గుడివాడ ఇప్పుడు బస్సు వెళ్తుంది డైరెక్ట్ గా. ఊరి డిపో నుంచి బస్సు వస్తుంది. గతుల్లో చాలా ఇబ్బంది అండి. మనైతే పడ్డారు కూడా డామున. ఏమంటే గతులు నాకు రోడ్డు అన్నాక అంటే చిన్న చిన్న అయితే ఏమవుతుంది, కానీ ఇప్పుడు మీరు వెళ్ళండి అప్పిగట్లు దాటినాక అసలు ఒక్కొక్క గోతులోనే ఒక లారీ కంకర పడుతుంది. అదే పట్టించుకునే వాళ్ళు లేరండి. వ్యవసాయం పనులకు వెళ్తానికి, సైకిల్ వెళ్తానికి కూడా గతి లేదు. వర్షం వస్తే నడిచి వెళ్తామే కాలనాడికే. అన్నీ వాన తగ్గినాక వర్షం ఎండిపోయినాక అప్పుడు వేస్తామే. అప్పుడు వరకు లేదు చేలికి. బస్సు కూడా అలకులాలం అయిపోతుంది, టైర్లు వీరు. రోడ్డు బాగా గోతులు పడిపోయి స్కూల్ పిల్లలకి వాటికి యాత్ర పడిపోయి బళ్ళోళ్ళు పడిపోతున్నారు. నానా యాత్ర పడుతున్నాం. వస్తాం, వచ్చిన అడ్డ బండిలో జారిపోతా ఈల్చులు బండి అవన్నీ నానా యాత్ర పడకుండా వస్తున్నాం. మేము వెళ్తున్నారు కానీ బస్సు ఎక్కడ జారిపోద్దని మళ్ళీ మేము పంపించిన కాడి నానా భయం. బస్సు తిరుగుతుంది. రోడ్డు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే గోతులు. ఈ రోడ్డు అస్సలు బాగోలే. బస్సులు మట్టి తిరుగుతున్నాయి కానీ ప్రయాణం చేస్తామంటే మాకు భయంగానే ఉంటుంది. కానీ అతి తొందరలో రోడ్డు పోపించాలని కోరుతున్నాం. అటు ఇటు ఊపుతాంది బస్సు. ఊపుతా అంటే ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని వెళ్తామేగా, అందుకని రోడ్డు పోయమని కోరుతున్నాం. హాస్పిటల్కి వెళ్తాకి, పిల్లలు చదువుకుంటాకి, పెదపారుపడి హై స్కూల్కి, ఇతర వగైరా పనులు చేసుకోవడానికి, మేము లేబర్ ఇతర పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది కదా. మా బస్సు కంటిన్యూగా తిరగట్లేదు సారు. వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు రోడ్డు పోస్తే వస్తామని మా మీద దౌర్జన్యం చేసి బస్సులు కూడా ఒక రోజు ఆపేస్తున్నారు. కాటూరు నుంచి పెదపారుపూడి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో దినదినగండం నూరల్ ఐస్లాగా ప్రయాణం చేయాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి కాటూరు నుంచి పెదపారుపూడి వెళ్లే రహదారిని బాగు చేయాలంటూ కూడా అటు ప్రయాణికులు అలాగే ఇటు స్థానికులు కూడా కోరుతున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.